నమస్తే V3 న్యూస్ స్వాగతం. లక్ష్యం సమాజహితం. నేను మీ సురేష్ దండు. సెలబ్రిటీ టాక్ రౌండ్లో ఈరోజు మనతో ఉన్నది విష్ణు బొప్పన్న గారు. వారు వీబీ ఎంటర్టైన్మెంట్ సృష్టించి మరి బుల్లితెర వెండితెర రెండు రంగాలను కలబగలిపి చేసి మరి అవార్డ్స్ పంచడం అనేది నాట్య జోక్. మరి అలాంటి విషయాన్ని కూడా సింపుల్గా సునాయాసంగా అన్ని రంగాలలో ముందుకుంటూ మరి ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నారు. వారిని అడిగి మరి బుల్లితెర వెండితెర రంగంలోని కళాకారులకు అవార్డ్స్ పంచడము, మరి ఆ పేరు కూడా మామూలు పేరు కాదు, విష్ణు బొప్పన్న, బుల్లితెర వెండితెర, విక్టరీ అండ్ బ్రాండ్, ఇలాంటి ఒక సృష్టించినటువంటి వర్డ్స్ తోటి ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి ఈరోజు మనతో ఉన్నారు. వారిని అడిగి వారి యొక్క సినీ రంగం మరి ఈ రోజులో ఉన్నటువంటి సీరియల్ రంగాన్ని వదిలేసి ఓన్లీ వెండితెరకే పరిమితం అవుతున్నటువంటి అంశాలను వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. మీరు చేస్తున్నటువంటి మొట్టమొదటి అవార్డ్స్ ఫంక్షన్ ఏవైతే ఉన్నాయో మరి అన్ని రంగాలలోని అటు వెండితెర ఇటు బుల్లితెర వీళ్ళిద్దరిని కలుపుకొని అవార్డ్స్ ఇవ్వడం కూడా చాలా సంతోషం. మరి ఏ రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మీరు ఒక దివ్యదృష్టితో ఆలోచించి వాళ్ళందరినీ కూడా ఒక ఆనిముత్యాలను తీర్చి అచీవ్మెంట్ అవార్డ్స్ ఇవ్వడం కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. మా తరఫున కూడా మీకు శుభాకాంక్షలు. అయితే ఇప్పుడు వీబీ ఎంటర్టైన్మెంట్ పెట్టారు కదా సార్, మీరు అది ఎట్లా లాజికల్ ఎలా ఉందంటే విష్ణు బొప్పన్న మీ పేరు వచ్చింది, వెండితెర బుల్లితెర, విక్టరీ బ్రాండ్, ఈ ఆలోచన ఎలా తట్టింది మీకు అసలు? ముందుగా ఇది యాక్చువల్గా ఏంటంటే ఇది 2014 వీబీ ఎంటర్టైన్మెంట్స్ అనే సంస్థను మేము స్థాపించుకున్నామండి. ఓకే. అది ఒక మార్కెటింగ్ యాడ్ ఏజెన్సీ, అదంతా తెలిసిన విషయం అందరికీ. తర్వాత 1 year అయిన సందర్భంగా ఏదన్నా ఆర్టిస్టులకి ఏదన్నా ఒక కార్యక్రమంలో చేయాలి అన్న ఆలోచనతో ముందుకు వచ్చి ఏం చేసామంటే ఏదైనా అవార్డు ఫంక్షన్ పెడితే బాగుంటుంది, అవార్డు ఫంక్షన్ పెట్టి బుల్లితెరలో నటించిన ఆర్టిస్టులకి కళాకారులకి, అది కూడా ఇప్పుడు ఒక్కొక్క ఛానల్ విధంగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అన్ని ఛానల్ని కలిపి ఒకే వేదిక మీద కూర్చోబెట్టి ఉన్న ఆర్టిస్టులందరినీ ఫ్యామిలీస్తో పాటు అందరినీ కూర్చోబెట్టుకొని వాళ్ళకి ఒక భోజనం ఒక డిన్నర్ ఏర్పాటు చేసి ఒక కార్యక్రమం చేద్దామని చిన్నగా స్టార్ట్ చేసామండి బుల్లితెర అవార్డ్స్. అది చిలికి గానివాళ్ళలాగా అసలు చాలా పెద్దదయ్యి బుల్లితెర అవార్డ్స్ కాస్త వెండితెర అవార్డ్స్లోకి వెళ్ళటం, వి అంటే వెండితెర, బి అంటే బుల్లితెర అనే నామకరణం వరకు కూడా అది చెందుతూ వచ్చిందనమాట. అయితే ఇప్పుడు సినీ వాళ్ళను మరి ఇట్లా బుల్లితెర వాళ్ళను వీళ్ళిద్దరిని కలపడం అంటే నాట్య జోక్. అసలు మీకున్నటువంటి బ్యాక్ బోన్ అసలు ఎవరు ఈ కలయిక చేయడానికి? అసలు నాట్య జోక్ ఎందుకంటే వీళ్ళకు ఉన్న ప్రతిష్ట వీళ్ళకు ఉంటుంది, వీళ్ళకు ఉన్న ప్రతిష్ట వీళ్ళకు ఉంటుంది. వీళ్ళిద్దరిని కలగొలుపు చేసి చాలా వరకు కూడా అందరు చూడటం వీలు కాదు, ఏ రంగం వాళ్ళు ఆ రంగంలో గొప్ప అనుకుంటారు, కానీ వీళ్ళందరినీ కూడా మీరు మేలిక చేశారు. అది ఎలా వీలైంది? అది మీరు అడిగిన క్వశ్చన్ చాలా బాగుందండి. వాస్తవంగా వెండితెర వాళ్ళని బుల్లితెర వాళ్ళని కలపడం అంటే అది నాటి జోక్ అండి. ఏంటంటే అది నాకు ఆర్టిస్టులకి నాకు టెక్నీషియన్స్కి ఉన్న తత్సంబంధాల వలన వాళ్ళు నా మీద అభిమానంతో గౌరవంతో నీ ఏ అవార్డు ఫంక్షన్ చేసినా పలానా వ్యక్తులు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న రీసెంట్గా ఆలీ గారు మన బుల్లితెర అవార్డ్స్లో ఆలీ గారికి ఆల్రౌండర్ అవార్డు ఇచ్చామండి. అవును. ఆయన మీరు ఉన్నట్టున్నారు, వచ్చినట్టు. ఆలీ గారు ఒక మాట అన్నారు, కళాకారులు ఎవరనేది పక్కన పెడితే సత్కరించినప్పుడు ఆ అవార్డు పిలిపించినప్పుడు వచ్చి తీసుకోవటం అనేది వాళ్ళ యొక్క సాంప్రదాయం, పద్ధతి. ఎందుకంటే ఇంతమంది ఆర్టిస్టులు మిమ్మల్ని గుర్తించి మీకు ఒక అవార్డు క్రియేట్ చేయటం అనేది, మీకు ఒక అవార్డు ఇవ్వటం అనేది ఎంతోమంది వ్యయ ప్రయాసాలతో కూడుకున్నటువంటి పని. అంటే మిమ్మల్ని మీ యొక్క గౌరవంగా మిమ్మల్ని గుర్తించినట్టు అది. అలాంటప్పుడు మీరు ఆ అవార్డు ఫంక్షన్కి హాజరవకపోతే మేము ఎంత కష్టపడి చేసిన పని అంతా కూడా వృధా ప్రయాస, బూడిదలో పోసిన పన్నీరు. సో ఆలీ గారు ఆ మాట నాకు బాగా నచ్చిందండి. అందుకే ఆయన గొప్ప వ్యక్తి, మహానుభావుడు. అలాగే చాలామంది సీనియర్ ఆర్టిస్టులు, అంతకుముందు మురళీమోహన్ గారు ఆయన కూడా అన్నారు 40 ఏళ్ల సినీ జీవితంలో కూడా ఇలాంటి అవార్డు ఎప్పుడు తీసుకోలేదన్నారు. తర్వాత శివాజీ రాజా అన్నయ్య కూడా ఇదేదో ఫుట్బాల్ కప్ లాగా ఉంది, ఇంట్లో ఎక్కడ పెట్టాలో తెలియట్లేదు, ఎంత పెద్ద అవార్డు అన్నారు. అలాగే కె విశ్వనాథ్ గారు మన వెండితెర అవార్డ్స్ కె విశ్వనాథ్ గారు లైఫ్ టైం అచీవ్మెంట్ ఇచ్చాం. ఓకే. విష్ణు మామూలు విషయం కాదు, ఇంత అవార్డు ఫంక్షన్ చేసి ఇంతమంది ఆర్టిస్టులను ఒకే వేదిక మీద కూర్చోబెట్టి నాకు మళ్ళీ ఓ 10 సంవత్సరాలు ఆయుష్ పోసినట్టు అయింది విష్ణు అని చెప్పి ఆయన నాతో అనటం. ఇలాంటి పెద్ద మహానుభావులందరినీ కూడా నేను సత్కరించుకోవటం, నాకు ఈ కార్యక్రమాలకు తోడ్పాటు చేస్తున్న నా ఎంటైర్ టీం అండి. నాకు వెనకమాల బ్యాక్గ్రౌండ్ టీం ఉంది. ఓకే. టీం అందరూ కూడా తలో వర్క్ చేసుకుంటూ ముందుకెళ్తూ నన్ను ఈ కంపెనీని, మన ఈ యొక్క వీబీ ఎంటర్టైన్మెంట్స్ని ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
ఇప్పటి వరకు మీ బుల్లితెర అవార్డ్స్ ఎన్ని ఇచ్చారు? అయితే చాలా వరకు కూడా ఈ అవార్డ్స్ ఇచ్చే సమయంలో కూడా మేము ఎన్నో ప్రోగ్రామ్ చేశాము, వచ్చేవాళ్ళు కూడా చాలా తక్కువగా ఉన్నారు. అదే నేను స్పెషల్గా నేను కూడా చూశాను. విష్ణు బొప్పన్న గారు చేసినటువంటి ప్రతి అవార్డ్స్లో ఖచ్చితంగా 300 నుంచి పైకి చిలికే ఎక్కువ ఆర్టిస్టులు వస్తున్నారు, అవార్డు బాగా జరుగుతుందని అంటారు. అసలు ఎలా వీలవుతుంది ఇది? వాస్తవేనండి. అది అందరికీ కుదరపోవచ్చు. మేబీ నేను కొంత మాట చెప్పాను మీకు. నేను ఆర్టిస్టులతో ఉన్న తత్సంబంధాలు కానివ్వండి, టెక్నీషియన్తో ఉన్నటువంటి తత్సంబంధాలతో నేను ముందు మెయిన్గా వాళ్ళు నా మీద ఉన్న అభిమానంతోనే గౌరవంతోనే రావడం జరుగుతుంది. రెండవది, విష్ణు అంటే ఒక జెన్యూనిటీ అవార్డ్స్. ఏదో వాళ్ళు ఏదో తెలుసు కదా అని చెప్పేసి అవార్డులు ఇవ్వటం అనేది ఏం లేదండి. నాకు ఒక టీం ఉంది, జ్యూరీ మెంబర్స్ ఉన్నారు. ఆ జ్యూరీ మెంబర్ వాళ్ళు ఎవరైతే ఆడియన్ పోల్, మేము మెయిన్ ఏంటంటే జ్యూరీ మెంబర్స్తో పాటు ఆడియన్ పోల్ తీసుకుంటాం. ఇప్పుడు ఖమ్మం ఉంది, ఎక్కడ విజయనగరం ఉంది, అటు కర్నూలు ఉంది, కడప ఉంది, ఇటు ఖమ్మం ఉంది, ప్రతి వరంగల్ ఉంది, ఇటు తెలంగాణ లేదు, అటు ఆంధ్ర లేదు, ప్రతి తెలుగు చెన్నై ఉంది, ఎక్కడైనా సరే మొత్తం కనుక్కుని ఏ సీరియల్కి రేటింగ్ ఎక్కువ ఉంది, ఏ ఛానల్లో, వాళ్ళు ఎవరు పెర్ఫార్మెన్స్ బాగుంది, బెస్ట్ హీరో ఎవరు, బెస్ట్ యాక్టర్ ఎవరు, బెస్ట్ యాక్ట్రెస్ ఎవరు, బెస్ట్ విలన్ ఎవరు, కమెడియన్ ఎవరు, ఇట్లా అందరికి అవార్డులు ఇచ్చుకుంటూ అసలు బాగా అవార్డు ఫంక్షన్ అంటే ఒక విష్ణు బొప్పన ఎంటర్టైన్మెంట్స్ అవార్డు ఫంక్షన్ అన్నట్టుగా క్రియేట్ చేసామండి. అదంతా కూడా చెప్పేందుకు మా టీం మెంబర్స్, మా వెనకమాల ఉన్నటువంటి టీం వర్క్ ఏనండి. మొన్న జరిగిన శిల్పకళ వేదికలో కూడా గిరిబాబు గారు, నరేష్ గారు చాలా మంది వచ్చి బయట కూడా ప్రెస్ మీట్లో కూడా చెప్పారు, ఇదంతా కూడా మొత్తం విష్ణు బొప్పన్న గారికి చెందుతుంది, వీళ్ళు కార్యక్రమం చేయండి. ఇలాంటి విషయాలు అన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? సంతోషంగా ఉంటుందండి. నాకు వాస్తవంగా ఏంటంటే మీకు ఇప్పుడు కాసేపు మాట్లాడుకుంటున్నాం కాబట్టి కొంచెం చెప్పాలనిపిస్తుంది. ఒక అవార్డు ఫంక్షన్ జరిగే రోజున నేను మంచినీళ్ళు కూడా తాగినండి. నేను నమ్మరు. ఆ రోజు నాకు ఎందుకంటే తాగిన వామిటింగ్ అవుద్ది, ఎందుకంటే టెన్షన్లో ఉన్నా. ఆ టెన్షన్ మీద నాకు ఎక్కదు. నన్ను పాపం పిఎస్వి రమణ గారు అని చెప్పి బెంగళూరు నుంచి వస్తారు ఆయన. ఈ అవార్డు ఫంక్షన్ అంటే నాకు అక్కడి నుంచి బెంగళూరు నుంచి ఆయన నా కోసం వస్తారు. కేవలం ఆయన నన్ను వచ్చి నాన్న బయటికి ఏదైనా జ్యూస్ అయినా తీసుకొస్తా, తాగినానా అని చెప్పేసి అంటాడు. బట్ తాగితే వామిటింగ్ అవుద్ది. అంటే అంత టెన్షన్. ఎందుకంటే ఎంతమంది ఆర్టిస్టులు ఒకే వేదిక మీద కూర్చోబెట్టాలి. ఆర్టిస్టులు అంటే ఎవరండి? చిన్న పిల్లలతో సమానం అండి. ఎందుకంటే నేను కూడా యాజ్ అన్ ఆర్టిస్ట్, నేను కూడా ఒక ఆర్టిస్ట్గా చిన్నగా బుల్లితెరలో ఒక ఆర్టిస్ట్గా చేసుకుంటూ వచ్చా. తర్వాత వెండితెరలో చేశా మా కృష్ణవంశీ అనే ఆధ్వర్యంలో. అంతకుముందు పైసా చేశాను. దానికన్నా ముందు శ్రీకాంత్ గారిది ఇది చేసి మహాత్మా చేశాను. ఇప్పుడు మళ్ళీ కొత్త మూవీ స్టార్ట్ అవుతుంది అనేది, మళ్ళీ దానికోసం గెటప్ వేసుకున్నారు. మళ్ళీ గెటప్ అదే ఇప్పుడు మీరు ఇంతకుముందుకు మహాత్మా పైసలు చేశారు కదా, మరి ఆ క్యారెక్టర్ వైజ్గా ఈసారి కొత్తగా మీ గెటప్ కూడా అదే చూస్తున్నారు. లైక్ అంటే దాదాపు ఇంటర్వ్యూ అనగానే తయారవుతారు కదా చాలా మంది ఇలా కానీ మీరు ఏం తయారు కాకుండా అలాగనే ఒక మోడ్ లాగా, అంటే చూడంగానే ఏదో ఉంది మొత్తం సెటప్ అన్నట్టు. ఏ సెటప్, దేనికోసం అసలు? వాస్తవంగా ఏంటంటేనంటే ఇది ఒక మూవీ ఒకటి స్టార్ట్ అవుతుందండి, పేరు ఎందుకులేండి అప్పుడేది చెప్తాను. దాంట్లో ప్రతినాయకుడి పాత్ర కోసం విలన్గా అడిగారు. దానికోసమని గెటప్ ఇలా చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా ఫుల్ ప్లెడ్జ్డ్గా ఇంకా ఆర్టిస్ట్గా చేసుకుంటా. అవార్డు ఫంక్షన్లో ఒకటి ఆల్టర్నేట్గా అవార్డు ఫంక్షన్ చేసుకుంటేనే ఓ పక్కన ఆర్టిస్ట్గా చేసుకుంటూ మీ అందరికి ఇంకొంచెం దగ్గర అవ్వాలని నా కోరిక. అయితే ఇప్పుడు మీకున్నటువంటి ఈ వెండితెర రంగంలో బ్యాక్ బోన్ మరి ఇంకా ఎలా వెలగాలనుకుంటే మీ యొక్క ఆలోచన ఏంటి? ఇప్పటి వరకు కూడా నాకు మురళీమోహన్ గారు, అటు మాగంటి కాంతారావు గారు, శివాజీ రాజా అన్నయ్య, అలాగే నరేష్ అన్నయ్య, ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది పెద్ద పెద్ద సీనియర్స్ అందరూ కూడా బ్యాక్ బోన్గా ఉన్నారండి. నాకు నేను చేసే ప్రతి కార్యక్రమంలోనూ వీళ్ళు నాకు వెన్నంటి ముందుండి నన్ను వెనుకుంటూ నన్ను ముందు నడిపిస్తున్నటువంటి వ్యక్తులు వాళ్ళు. ఇంకా వీళ్ళ ఆశీస్సులు ఎప్పుడు కూడా నా పేద ఇలాగే ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ బుల్లితెర వెండితెర అవార్డ్స్ని ఇంకా ప్రతిష్టాత్మకమైన అవార్డ్స్ కింద దీన్ని ఇంకా రూపొందించాలి. రేపు వెండితెర అవార్డ్స్ రేపు ఆగస్టులో ఉంటాయండి మనవి. ఓకే, నేను ఎక్కడన్నా వేరే కంట్రీలో చేద్దామని డిసైడ్ అయ్యా వాస్తవంగా. ఎందుకంటే స్పాన్సర్లు కూడా నాకు మెయిన్ ఏంటంటే స్పాన్సర్లు అండి. మెయిన్ వాళ్ళు అసలు నిజంగా దేవుళ్ళు. నాకైతే స్పాన్సర్లు దేవుళ్ళే. నాకు కనిపించే దేవుళ్ళు మన ఈ ప్రపంచ దేవుళ్ళు అయితే నాకు కనిపించిన దేవుళ్ళు ఎవరంటే కనిపించిన దేవుళ్ళు వాళ్ళైతే కనిపించే దేవుళ్ళు నాకు స్పాన్సర్లు. వాళ్ళందరూ అన్నారు, విష్ణు మనకి ఇక్కడ చేస్తున్నాం,
బయట ఎక్కడన్నా కంట్రీలో ఏదైనా చేరాదు ఏనా అని అడిగితే చేద్దామండి, మీ ఇష్టం, మీకు ఎట్లా అంటే అట్లా వెళ్దాం, మళ్ళీ వారు మీరు చెప్పినట్టుగానే చేస్తానండి అది ఇదన్న. కానీ నేను కొంతమంది ఆర్టిస్టులతో కొంతమంది సీనియర్స్తో మాట్లాడటం జరిగింది. మన కొంతమంది వాళ్ళు ఏమన్నారంటే ఫారిన్ అంటే అప్పుడే వద్దునన్నా, వద్దులే ఫారిన్, నిదానంగా చెద్దు, కానీ ఇప్పుడు ఈ 1 సంవత్సరం మాత్రం ఎక్కడెక్కడ చేయని చెప్పేసి అంటున్నారు. చూద్దామండి. అదే ఇప్పుడు మీ మీద నమ్మకం ఉంచి అసలు విష్ణు బొప్పన్న గారు ఏదైనా ప్రోగ్రామ్ చేస్తున్నారంటే అది ఎట్టి పరిస్థితుల్లో అయినా దాన్ని చేసే వరకు కూడా వదలరని అంటారు. అంత స్పాన్సర్షిప్ కూడా మీకు వస్తుంది అంటే ఆ నమ్మకాన్ని ఎలా మీరు కూడా కట్టుకోండి. మొట్టమొదటి చేసేటప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ అవార్డ్ ఫంక్షన్ అంటే ఇప్పుడు ఇది బుల్లితెరలో 3వ అవార్డ్ ఫంక్షన్ అయిపోయింది. మొదటి స్టార్ట్ చేసేటప్పుడు మీకున్నటువంటి అంటే ఫీలింగ్? మొదటి అవార్డ్ ఫంక్షన్కి అసలు టెన్షన్ మామూలు టెన్షన్ కాదండి. ఎందుకంటే 127 మంది ఆర్టిస్టులు ఒకే వేదిక మీద తీసుకొచ్చాం. అసలు ఆ రోజు గుండె హనుమంతరావు గారు కూడా ఉన్నారు. మీరు ఇప్పుడు యూట్యూబ్లో మొదటి అవార్డ్ ఫంక్షన్ కూడా కొట్టి చూస్తే పావలా శ్యామలా గారికి ఆ రోజు 50,000 రూపాయలు చెక్ ఇచ్చాం. అట్లాగే ఇంకో చాలామంది ఆర్టిస్టులకి, మా బండజ్యోతి అత్తయ్య, నేను అత్తయ్య తాతయ్య అనుకుంటూ ఆర్టిస్టులతో మమేకం అయిపోతానండి. ఇప్పుడు పొట్టివీరయ్య గారు ఉన్నారు, ఆయన తాతయ్య అంట, తాతయ్య అని చెప్పంట. ఎవ్రీ ఇయర్ ఆయనకు ఒక 5,000 10,000 చెక్ నాకు అలా ఆయన కోసం ప్రతి ఈవెంట్లో, ఎవ్రీ ఇయర్ కదండి, ఇప్పుడు ఈవెంట్ ఎవ్రీ 4 monthsకి ఒక ఈవెంట్ అయింది అంటే ఇయర్లో వచ్చి 3 ఈవెంట్స్ అవుతున్నాయి. ప్రతి ఈవెంట్లోనూ ఒక 5,000 10,000 చెక్ తాతయ్య గారికి. అట్లాగే స్టేజ్ పైన కూడా పెర్ఫార్మెన్స్ పూర్ ఆర్టిస్టులకు ఇవ్వడం అనేది, వచ్చిన కళాకారులందరికీ, వచ్చినటువంటి ప్రతి మన అవార్డు ఫంక్షన్కి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా భోజనం పెట్టి పంపించాలనేది నా కాన్సెప్ట్ అండి. అలాగే గత 3 సంవత్సరాల నుంచి ఇవాళ 2015, 16, 17, 18 మొన్నటితో 4 సంవత్సరాలు అయింది. ఇప్పుడు మళ్ళీ 19 వచ్చింది. ఈ 4 సంవత్సరాల మీద దాదాపు మనం 10-15 వేల మందికి భోజనాలు పెట్టడం జరిగింది. ఒక 50-60 మందికి పూర్ ఆర్టిస్టులకు చెక్లు ఇవ్వడం జరిగింది. దాదాపు బుల్లితెరలో 500 పైగా అవార్డ్స్ ఇచ్చాను. వెండితెరలో మనం 50 అవార్డ్స్ ఇచ్చాం. అలా చక్కగా అవార్డు ఫంక్షన్లు అన్నీ కూడా చేసుకుంటూ చక్కగా ఉన్న అవార్డు ఫంక్షన్లో మన వరకు మనం జెన్యూనిటీగా మనం ఇవ్వగలుగుతున్నామండి. అదంతా కేవలం ఆ క్రెడిట్ అంతా కూడా మొత్తం స్పాన్సర్లకే దక్కుద్ది. కష్టపడటం అనేది మనం చేస్తాం, కానీ వెనకమాల ఉండి ఆర్థికంగా ముందు నడిపించే వ్యక్తులంతా కూడా స్పాన్సర్సే. అందుకే నాకు ఇప్పటివరకు వచ్చినటువంటి ప్రతి స్పాన్సర్కి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. అయితే ఇప్పటివరకు మీరు చేసినటువంటి అవార్డ్స్ ఫంక్షన్స్ మొత్తం 5 అని తెలుస్తుంది. అయితే ఏవేవి ఒకసారి మన ప్రేక్షకులకు తెలియజేసినట్టయితే? 2015లో మా బుల్లితెర అవార్డ్స్ స్టార్ట్ చేసామండి. తర్వాత 2016 బుల్లితెర అవార్డ్స్, 2017 బుల్లితెర అవార్డ్స్, 2018 మన బుల్లితెర అవార్డ్స్, అంటే 4 బుల్లితెర అవార్డ్స్ ఇది. ఓకే. తర్వాత మన వెండితెర అవార్డ్స్ మనం 2018లో స్టార్ట్ చేసాం. మొన్న ఒకటి అయింది. ఫిల్మ్ అండ్ టీవీ డైరెక్టర్ 2017, 18 చేసాం. ఇప్పుడు 19 ఫిల్మ్ అండ్ టీవీ డైరెక్టరీ మళ్ళీ లాంచ్ చేస్తున్నాం. 3 ఫిల్మ్ అండ్ టీవీ డైరెక్టరీలు. ఫిల్మ్ అండ్ టీవీ డైరెక్టరీ స్పెషాలిటీ ఏంటంటేనండి, ఇప్పుడు మా అసోసియేషన్ ఉందండి. అవును. ఫర్ ఎగ్జాంపుల్ మా అసోసియేషన్ అంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉన్నటువంటి ఆర్టిస్టులందరికీ ఒక డైరెక్టర్, ఒక డైరీ. అలాగే టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంది, దాంట్లో టీవీ వాళ్ళందరికీ సంబంధించినటువంటి ఒక డైరీ. ఇద్దరిని కలిపితే మన డైరెక్టరీ. ఓకే. టీవీ అండ్ ఫిల్మ్ ఇద్దరు కూడా ఒకే వేదిక మీద ఉండాలి. ఓకే. ఆర్టిస్ట్ అనేవాళ్ళు డివైడ్ చేయొద్దు, అందరూ ఒకటే, కళాకారులు అందరూ ఒకటే, సీనియారిటీ అది ఉంటుంది అనే ఆలోచనతో చేసుకుంటూ మనం ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ రావడం జరుగుతుంది. అయితే శ్రీమతి అమరావతి అనేటటువంటి ట్రెడిషనల్ ప్రోగ్రామ్ కూడా చేశారు. ఎలా అనిపించింది మీకు? మన విజయవాడలో ఈ కార్యక్రమం చేశామండి. అది ప్రదీప్ చౌదరి అని చెప్పేసి, తమ్ముడు అన్నయ్య నీ సపోర్ట్ కావాలి, నువ్వు ఉంటే కొంచెం ఇంకా బాగా చేయగలుగుతాం అది ఇది అని చెప్పి అంటే, సరే వెళ్ళి శ్రీమతి అమరావతి విజయవాడలో కూడా మనం అంటే చక్కగా వివి ఎంటర్టైన్మెంట్స్ అక్కడ కూడా ఒక కావాలి అన్న ఆలోచనతో చేసామండి. అది చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. స్పాన్సర్లు అందరూ కూడా మొత్తం వచ్చారు. దాదాపు 10,000 మంది సమక్షంలో జరిగింది. 24 మంది అందరూ కూడా ట్రెడిషనల్ ఫ్యాషన్ షో, అది కూడా సక్సెస్ అయింది. చాలా బాగా చేసాము, మంచి పేరు వచ్చింది. అయితే ఈ అవార్డ్స్ కాకుండా 2K వాక్ అని కూడా పెట్టారు. అసలు ఇదంతా ఒక ఎత్తు, ఈ 2K వాక్ అసలు ఈ ఆలోచన, ఈ క్రియేటివిటీ, ఇది 2K వాక్ చేయడానికి కారణం ఏంటంటే, తర్వాత వసుంధర చౌదరి అని చెప్పేసి తను ఒక ఈవెంట్ చేస్తుంది వేవ్స్ మీడియా. ఓకే. అనయ్య కొంచెం మీ సపోర్ట్ కావాలన్నయ్య, కొంచెం ఇలా 2K వాక్ ఒకటి చేస్తూ ఉన్నాం, సో కొంచెం మీరు కొంచెం మీ సపోర్ట్తో ఏదన్నా చేద్దామంటే ఒక పని చేద్దామమ్మా, ఆర్టిస్టులు అందరినీ కేబీఆర్ పార్క్ నుంచి ఫిలిం ఛాంబర్ వరకు కూడా ఒక 2 కిలోమీటర్స్ ఉంది. ఆ 2 కిలోమీటర్లు వయ్యా జూబ్లీ చెక్ పోస్ట్ మీదుగా బాలయ్య బాబు హౌస్ మీదుగా మోహన్ బాబు గారి ఇంటి మీదుగా వెళ్దాం, పని చేద్దాం అని చెప్పేసి అప్పటికప్పుడు సిపి పర్మిషన్ తీసుకోవటం. ఆయన సిపి గారు కూడా చక్కగా మాకు ముందుండి, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మాకు అన్ని విధాలు సపోర్ట్ అండి ఫస్ట్ నుంచి కూడా.
అలాగే మీడియా, ఎలక్ట్రానిక్ కానీ, ప్రింట్ మీడియా కానీ అందరి సపోర్ట్తోనే. ఇది ఏ ఒక్కడో విజయమో కాదండి, ఇది అందరి విజయం. అందరి సమిష్టి కృషి, అందరి విజయమే ఈ వీబీ ఎంటర్టైన్మెంట్స్. ఆ 2K వాక్ కూడా సక్సెస్ అయింది. మొన్న జనవరి 6వ తారీఖున చేసినటువంటి కార్యక్రమం చాలా అద్భుతంగా ఇదైంది. దాదాపు 300 నుంచి 500 మంది ఆర్టిస్టులు, అదే 300 నుంచి 500 మంది పార్టిసిపెంట్స్ అందరూ దాంట్లో ఉన్నారు. ఒక 20-30 మంది ఆర్టిస్టులు వచ్చారు. గ్రాండ్గా చేసాము. వచ్చిన వాళ్ళందరికీ కూడా మొక్కలు ప్రజెంటేషన్ చేసాం. పాపం ఎవరో కొంతమంది వీల్ చైర్స్ ఇచ్చాము. లేని వాళ్ళకి అక్కడ కూడా చెక్స్ 10 మందికి 5,000 రూపాయల చెక్లు 10 మందికి ఇచ్చాం. ఇదంతా కేవలం ఒక స్పాన్సర్లేనండి. వీబీ ఎంటర్టైన్మెంట్స్ విష్ణు బొప్పన దగ్గర ఏమీ లేదు. కేవలం విష్ణు బొప్పన వెనకమాల ఉన్నటువంటి స్పాన్సర్లే. ఆ దేవుళ్ళు ఇచ్చినటువంటి ప్రతి రూపాయిని ఎక్కడైనా సరే నేను వినియోగించుకుంటూ ఒక కార్యక్రమాన్ని చేసుకుంటూ ముందుకెళ్తున్నాను. సేవా కార్యక్రమాల్లో వీబీ ఎంటర్టైన్మెంట్స్ ముందుండాలనేది మా లక్ష్యం. మీ అవార్డు ఫంక్షన్ చేసినప్పుడు మీకు అనిపించినటువంటి గొప్ప అనుభూతి ప్లస్ మీ ప్రశంస, మీకు ఈ ప్రశంస ఇది బాగుంది, ఇట్లా ఇది చేయాలనిపించిన ప్రశంస ఎవరి నుండి పొందారు మీరు? ఒక్కళ్ళని కాదండి, ప్రతి ఆర్టిస్ట్ కూడా అవార్డు తీసుకున్నప్పుడు విష్ణు గారు థ్యాంక్స్ అండి, మీ ఫాలోయింగ్ బాగుంది, మీరు అవార్డులు మమ్మల్ని గుర్తించి ఇవ్వటం అనేది మాకు కూడా బూస్ట్ ఇవ్వటం అనేది బాగుందని ప్రతి ఒక్కళ్ళు, చిన్న ఆర్టిస్ట్ కానీ పెద్ద ఆర్టిస్ట్ వరకు కూడా కూర్చుని అలా మాట్లాడి వెళ్తుంటే కడుపు నిండిపోయినట్టుగా అనిపించిందండి అసలు. ఎందుకంటే నేను కూడా ఆర్టిస్ట్ని. అసలు నేను వచ్చింది సాఫ్ట్వేర్ ఫీల్డ్లోంచి ఒక మంచి పేరు తెచ్చుకుందాం, నాకు ఆర్టిస్ట్గా కళాకారుని అవుదాం అన్న ఆలోచనతో ముందుకు వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడ నేను పడిన కష్టాలు, ఆకలి బాధలు, ఎన్ని ఇండస్ట్రీలో అన్నీ నేను పడినటువంటి ఇవన్నీ కూడా నాకు ఏం చేసినాయి అంటే, ఇలా కాదు ఇంకొంచెం ఏదన్నా నాకంటూ నేను ముందు ఒక రూపురేఖలో ఒక గుర్తింపు తెచ్చుకొని తర్వాత ముందుకెళ్తాం బాగుండని ఆలోచనతో చేశానండి. వీబీ ఎంటర్టైన్మెంట్స్ అనే సంస్థను స్థాపించుకోవటం, అదంతా కూడా ముందుకు రావటం, అదంతా సక్సెస్ అయింది. హ్యాపీగా అనిపించింది. ముందు ఏంటంటే అన్నిటికన్నా గొప్పతనం ఏంటంటే ప్రేక్షకుల ఆదరణ, ముఖ్యంగా ప్రేక్షకుల ఆదరణ, స్పాన్సర్ల యొక్క దీవెన. ఈ రెండు కూడా వీబీ ఎంటర్టైన్మెంట్స్కి నిండు పుష్కలంగా ఉన్నాయి. మీడియా, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా యొక్క ఆశీస్సులు, పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క అండదండలో మాకు ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు రాబోయే రోజులలో మీరు చేస్తున్నటువంటి ప్రోగ్రామ్స్ షెడ్యూల్ ఏమన్నా సార్? నెక్స్ట్ ఇప్పుడు మనది గవర్నమెంట్ యాడ్ ఒకటి ఉందండి, నాకు తెలిసి ఫిబ్రవరి 1st వీక్లో ఉంటుంది. అది ఏంటంటే ఎర్రచందనం మీద తీస్తూ ఉన్నాం. అది యాడ్ ఒకటి ఉంది గవర్నమెంట్ది, ఏపీ గవర్నమెంట్ది. అది శ్రీ మాగంటి కాంతారావు గారు మా ఆధ్వర్యంలో, ఆయన IPS కాంతారావు గారు అండి, ఆయన టాస్క్ ఫోర్స్ ఐజీ, ఆయన తిరుపతి, ఆంధ్రప్రదేశ్కి ఐజీ ఆయన. అక్కడ మొత్తం ఆయన ఆధ్వర్యంలో మన ఆర్టిస్టులు అందరం, మీ ఆర్టిస్టులు అందరూ ఎవరైతే ఉన్నామో దాదాపు 10-15 మంది ఆర్టిస్టులు వెళ్ళి ఆ ఎర్రచందనానికి సపోర్ట్గా నిలిచి అక్కడ దాని యొక్క ఔన్నత్యాన్ని అదంతా మొత్తం అంతా కూడా కొంతమందికి అవగాహన, ప్రజలకి అవగాహన కల్పించి కొంతవరకు దానికి ఒక స్పెషల్ ప్రోగ్రాంలో చేసి దాన్ని ఏదైనా ఒక యాడ్లో తీయాలని అదొక కార్యక్రమం ఉంది ఫిబ్రవరి 1st వీక్లో. ఆ తర్వాత ఫిల్మ్ అండ్ టీవీ డైరెక్టరీ ఒకటి లాంచ్ చేస్తున్నామండి 2019. అది అయిపోయిన తర్వాత వెండితెర అవార్డ్స్ ఉన్నాయి, ఆగస్టులో వెండితెర అవార్డ్స్ ఉంటాయి. అది చెప్పే, అది ఎక్కడ ఫారిన్లో చేయాలా లేకపోతే ఇక్కడే చేయాలని ఆలోచనలో ఉన్నాం. ఎక్కడనేది అతి తొందరలో మీకు తెలియపరుస్తాం. అయితే ఇప్పుడు మీరు బుల్లితెర, వెండితెర 2 కలగలిపి చేశారు. మరి ఇలాంటి కలగలిపి ఒక టీవీ రంగంలోనే ఒక రంగం, మరి వెండితెర రంగంలో కూడా చాలామంది అంటే గ్రూపులుగా విడిపోయి, ఫ్యాన్స్ వైజ్గా విడిపోయి ఒకరినొకరు తిట్టుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఇలాంటివి చూసినప్పుడు మీరు కలిపే వ్యక్తిలాగా మీకు ఎలాంటి ఫీలింగ్ అనిపిస్తుంది? నాకైతే కలపాలనే ఉంటుందండి. ఎందుకంటే ఫ్యాన్స్ వరకే ఈ ఆర్టిస్టులు అందరూ డివైడ్ అండి. తెల్లారైతే వీళ్ళింట్లో ఫంక్షన్కి ఆయన ఉండాలి, ఆయన ఇంట్లో ఫంక్షన్కి వీళ్ళు ఉండాలి, మీ ఆర్టిస్టులు అందరూ ఎవరో ఒకరు వెళ్తూ ఉంటారు. ఫ్యాన్స్ అనేది ఏంటంటే ఎక్కడి వరకు ఉండాలంటే అండి, ఒక మంచి కార్యక్రమాలు చేసేటప్పుడు మా ఫ్యాన్స్ మేము అని చెప్పేసి ఉంటేనే బాగుండని నా ఉద్దేశం. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు చదువుకునే రోజుల్లో మేము కూడా బ్యానర్లో కట్టాము, చదువుకున్న సిఆర్ఐడి కాలేజీలో చదువుకున్న రోజుల్లో అన్నీ చేసుకుంటూ వచ్చామండి. నాకు అవన్నీ పడ్డాను కాబట్టి ఆ బాధలన్నీ తెలుసు అవన్నీ కూడా. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఫ్యాన్స్ ఎలా ఉండాలంటే చాలా సేవా కార్యక్రమాలకు ముందుండి చేయండి, ఒక మంచి కార్యక్రమాలు చేయండి. లేని వాళ్ళకి ఇది సంతోషం. కొట్టుకునేదాకా వెళ్ళకూడదు, తిట్టుకునేదాకా వెళ్ళకూడదు అనేది నా అభిమతం. అయితే ఈ మధ్యకాలంలో అయితే ఆర్టిస్టులే మరి యూట్యూబ్, సొంత పర్సనల్ సోషల్ మీడియాలో ఒకరినొకరు పబ్లిసిటీ అసలు ఇవన్నీ చూస్తే నిజంగా కూడా మతిపోతుంది కొంతమందికి. అదే ఇలాంటి పరిణామాలు చూసినప్పుడు మీకేమనిపిస్తుంది?
అనిపిస్తుందండి. ఏంటంటే పబ్లిసిటీ బాగా చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ వచ్చేసిందండి. సామాజిక మాధ్యమాలు ఎక్కువైపోయినాయి. ఫేస్బుక్ అని, ట్విట్టర్ అని, వాట్సాప్ అని, తర్వాత యూట్యూబ్ అని, ఇలాంటి వాటిలో ఏమవుతున్నాయంటే పబ్లిసిటీ. నేను అందుకే ఇంటర్వ్యూలు చూడండి, నా ఇంటర్వ్యూలు తక్కువ ఉంటాయి. నేను యాక్చువల్గా ఏంటంటే V3 న్యూస్ అనేసరికి యాక్చువల్గా ఏంటంటే మీది ఇప్పుడు ఉన్న కొత్తగా వచ్చినటువంటి వాటిల్లో నెంబర్ 1 పొజిషన్లో ఉంది మీరు, V3 న్యూస్. మీరు దాదాపు నేను గమనించాను. నేను సర్లే చేస్తే 10 మందికి ఎప్పటి నుంచి అడుగుతున్నారు, నేను కూడా చేయాలి. రెండోది మీకు కూడా మంచి నేమ్ ఉంది, వ్యూవర్స్ ఎక్కువ ఉన్నారు. అన్నిటికన్నా ముందు సర్లే నేను కూడా దగ్గర అవుతాను. నేను కొత్తగా ఉన్నాను, నాకు నాకు పరిచయాలు అవుతారు. నాకు మీ అందరి యొక్క ఆశీస్సులు, అన్నదండలు కావాల్సినప్పుడు ఏం చేయాలి, నేను కంపల్సరీగా ఇలా మీ ముందుకు రావాలి. కాబట్టి V3 న్యూస్తో నేను ఇది చేసుకున్నాను. అప్పుడు అనిపిస్తుందండి, మీరు అడిగారు క్వశ్చన్, ఎవరికాళ్ళు పబ్లిసిటీ కోసమే చేస్తున్నారా అన్న ఫీలింగ్ కలుగుతుందండి. నిజంగా ఏదైనా కార్యక్రమాలు చేయాలి అనుకున్నప్పుడు పబ్లిసిటీ చేయక్కర్లేదండి దాని గురించి. ఇప్పుడు నేను ఉన్నాను, పూర్ ఆర్టిస్టులకి దాదాపు 50-60 మంది చెక్లు ఇచ్చాను కదా. ఒక్కొక్క పూర్ ఆర్టిస్ట్ దగ్గరికి కెమెరా పట్టుకెళ్ళి నా గురించి చెప్పవయ్యా నువ్వు అంటే చెప్పరా, చెప్తారు కదండి. 5,000-10,000 తీసుకున్నప్పుడు నా గురించి చెప్పవయ్యా, నువ్వు చెప్పు మరి అని చెప్పి అవన్నీ బిట్లు కట్ చేసుకుని యూట్యూబ్లో ఫేస్బుక్లో పెట్టుకోవచ్చుగా. నేను పెట్టను, మనకెందుకండి అది. మనకు కావాల్సింది మన మనస్సాక్షి, మనం ఇది చూసుకోవాలి, పైన భగవంతుడు అనేవాడు మనం చూస్తుండాలి. ఇది కాన్సెప్ట్. ఇప్పుడున్న ఈ గెటప్ ఒక మూవీ కాకుండా ఇంకా ఏం మూవీలకు మీరు? ఇదైతే ఒక మూవీ కోసమే చేస్తున్నానండి. ఇంకా కొంచెం గెడ్డం పెంచమంటున్నారు. ఏమో ఫుల్ గెడ్డం రాదు, అయినా చూస్తూ ఉన్నా. గెడ్డం కోసం ఇది చేస్తూ ఉన్నాం. రెండోది ఇంకోటి ఏంటంటే ప్రతినాయకుడి పాత్ర అన్నారు. ఓకే. సో ప్రతినాయకుడి పాత్ర అనేసరికి మీకు తెలియదు, విలన్ అంటే తెలియదు. ఎట్లా ఉన్నా ఓకే, చెల్లుబాటు అవుద్ది మనకి. తెలుగులో విలన్స్ తక్కువయ్యారండి. నాకు కూడా గుర్తింపు తెచ్చుకుంటే ఒక మంచి అవకాశం ఏమో సరేలే అని చెప్పేసి నేను సీరియల్స్లో దాదాపు మన ఈటీవీకి కానీ మా టీవీకి కానీ అన్నింటిలో 2-3 ఛానల్ పెద్ద టీవీ ఇండస్ట్రీ నుంచి వాళ్ళు అడిగారు. వద్దులే, టీవీ ఇండస్ట్రీకి వద్దనుకున్నాను. ఇంకా ఎందుకంటే ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఎక్కువగా చేద్దామని అనుకున్నాను. టీవీ వద్దనుకోవడం అంటే ఇదని కాదండి, నాకేంటంటే ఒక విలన్గా చేయాలి. టీవీలో కూడా చేస్తానండి. వస్తే నేను మంచి పాత్ర అయితే టీవీ అయినా చేస్తాను. ఎందుకంటే నాకు ఇక్కడ టీవీ ఫిల్మ్ అని 2 డివైడ్ చేసి మాట్లాడట్లేదు. 2 ఒకటి కావాలన్న వ్యక్తి. కాకపోతే ఏంటంటే ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వెళ్తే నాకు ఇన్నాళ్ళు నేను టైం వేస్ట్ చేస్తాను. కొంచెం మధ్యలో గ్యాప్ వచ్చింది నాకు 2014 నుంచి 2018 4 years గ్యాప్ వచ్చింది ఆర్టిస్ట్గా. నాకు మొహానికి రంగేసుకుని. సో మళ్ళీ ఒక ప్రతినాయకుడి పాత్రలో మళ్ళీ సెకండ్ ఇన్నింగ్ లాగా అనుకోవాలో మరి ఏమనుకోవాలో స్టార్ట్ చేద్దామని ఆలోచనలో ఉన్నాను. అయితే ఇప్పుడు చూసినట్టయితే మీరు అవార్డు ఫంక్షన్ ఇచ్చిన తర్వాత చాలా మందితోటి మీకు పరిచయాలు ఉన్నాయి, పరిచయాలు కూడా బాగా దగ్గర అయినాయి. మరి ఇంకేమన్నా కొత్తగా? ఇంకేముంది, ఇంకా అంతా చక్కగా. మొన్న రీసెంట్గా సైరా నరసింహారెడ్డి సినిమా షూటింగ్ అండి అది. మీసాల నాగరాజు గారు ఇప్పుడు ఆయన కూడా చూస్తుంటారు. ఇప్పుడు ఇంటర్వ్యూ నేను ఏ వ్యక్తి పేరు మెన్షన్ చేసినా ఆ వ్యక్తి నా ఇంటర్వ్యూలో వాళ్ళు చూస్తారు. ఆయనకి ఎపిక్రస్ నాగరాజు గారు నాకు గురువు గారు. ఆయన నేను అసలు అవార్డు ఫంక్షన్లో రావడానికి కారణం ఆయన. విష్ణు ఏదైనా ఒక ఈవెంట్ చేసుకుంటే స్పాన్సర్లు పట్టుకుని చేస్తే బాగుంటుంది నాన్న, ఎందుకంటే నీకు సేవా కార్యక్రమాలు చేయాలని బాగా ఉంది, చేయాలనుకున్నప్పుడు వెనకాల డబ్బు కావాలి, నీ దగ్గర చూస్తున్నావు డబ్బు లేదు, మరి ఎట్లాగా ఏంటి అని చెప్పేసి అన్నప్పుడు ఓకేనండి అని చెప్పి ఓకే అని ముందుకు వచ్చి అలా నడిపించినటువంటి వ్యక్తి ఆయన. ఏం చేస్తున్నాడు, ఆయనకు ఆర్టిస్ట్గా చేయడం అంటే ఇష్టం. అప్పుడు సైరా నరసింహారెడ్డికి నేను కోడైరెక్టర్కి ఆయన నాకు ఫోన్ చేసి నేను అంటే మీ ఇద్దరం క్లోజ్, కోడైరెక్టర్ నేను క్లోజ్ ఇద్దరం. నేను ఆయనకు ఒక క్యారెక్టర్ వేయించినప్పుడు అమితాబ్ బచ్చన్ గారికి మన ఈ చిరంజీవి గారికి ఇద్దరికి, చిరంజీవి గారి తాతగారి క్యారెక్టర్ కింద నాగరాజు గారు వేశారు. తొందరలో రిలీజ్, అది కూడా మంచి సినిమా అండి. సార్ ఇంకోటి సార్ నేను అనేది ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో ప్రతి సినిమా హిట్ అవ్వాలండి. పెద్ద సినిమాలు కానీ చిన్న సినిమా ప్రతి సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక పెద్ద సినిమా కనుక హిట్ అయితే 30 చిన్న సినిమాలు స్టార్ట్ అవుతాయండి. అవును. లైట్ మ్యాన్ కానించి, ఆఫీస్ బాయ్ కానించి, డైరెక్టర్ కానించి, టెక్నీషియన్ డిపార్ట్మెంట్ కానించి, ఆర్టిస్టులు కానీ ప్రతి ఒక్కరికి, జూనియర్ ఆర్టిస్టుల వరకు కూడా ప్రతి ఒక్కరికి ఒకరోజు ఫుడ్ దొరుకుతుంది. షూటింగ్ ఒకరోజు 2 రోజులు, ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు షూటింగ్ జరుగుతుంది. సో పెద్ద సినిమాలు ప్రతిదీ కూడా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకటి. రెండోది అలాగే సీరియల్లో ఏంటంటేనండి నేను చెప్పబోయేది కొంచెం ఏంటంటే
ఎక్కువ నెగిటివ్ సంబంధించిన ఎక్కువ అన్నెసరీ టాపిక్స్ తీసేసి ఏదైనా సమాజానికి ఉపయోగపడే విధంగా ఉంటే బాగుంటుంది అనేది మొత్తం కూడా ఇప్పుడు ఇవన్నీ కూడా తీసేసి ఎంతసేపు కూడా ఒక సమాజానికి ఉపయోగపడేటట్టుగా. ఎందుకంటే పిల్లలు ఇప్పుడు మన పెద్దలు ఏం చేస్తామో పిల్లలు దాని మీద డిపెండ్. ఏదో నిన్న మొన్న చదివానండి, ఎవరో అన్నారు పిల్లలకి చెప్తే చేయరంటే అండి, పిల్లలు చూస్తే చేస్తారంటే అండి. అవును, అదైతే నిజమే. ఎందుకంటే విజన్ కదా, విజన్. పిల్లలకి చెప్తే ఆ పని చేయొద్దంటే కాదంట, చూస్తే ఈ పని మా నాన్న అట్లా చేశాడు కాబట్టి నేను కూడా ఎట్లా చేయాలి అనేది పిల్లలకు ఉంటుంది. సో ఆ విధంగా మనం ఏంటంటే భావితరాల వాళ్ళకి ఒక మెసేజ్ ఇవ్వాలంటే కంపల్సరీగా మనం ఏం చేయాలి, ఒక మంచి కార్యక్రమాలు అనేది టీవీల్లో కానీ సినిమాల్లో కానీ రావాలనేది ఒక కోరికని. ఇవన్నీ కూడా నేను కూడా ఒక సామాన్యుడు ప్రేక్షకులానే మాట్లాడుతూ ఉన్నాను మన తరపున. నేను మీకు మురళీమోహన్ గారికి నరేష్ గారికి కూడా మంచి సంబంధాలు ఉన్నాయని తెలుస్తుంది. అయితే మీ సంబంధం ఎప్పుడు? నరేష్ అన్నయ్య నాకు ఫస్ట్ నుంచి కూడా ఒకటే మాట చెప్తారు, తమ్ముడు నువ్వు చేసే కార్యక్రమాలు అన్నీ కూడా నాకు నచ్చుతున్నాయి. ముందు పేద కళాకారులను ఆదుకోవడం అనేది నాకు బాగా నచ్చుతుంది. ఆ విషయంలో మేము ఇద్దరం కలిసామండి. ఫస్ట్ నరేష్ అన్నయ్య, అంతకుముందు శివాజీ అన్నయ్య కూడా, ఆయన కూడా సేవా కార్యక్రమాలు చాలా ఎక్కువ అండి. శివాజీ అన్నయ్య కూడా ఆయన కూడా ముందు నుంచి నడిపించడం, ముందు ఇలాగ చేయటం, ఇలా సేవా కార్యక్రమాలు అన్నిటికీ ముందుంటారు. మొన్న 2K వాక్ కూడా శివాజీ అన్నయ్య వచ్చి ఆయనే ఆధ్వర్యంలో సాగింది. అంతకుముందు నరేష్ అన్నయ్య బుల్లితెర అవార్డ్స్లో ఆయన చేతుల మీదుగా ఇచ్చేది, మీరు ఉన్నారు, మీకు తెలుసు. అంతకుముందు మురళీమోహన్ గారు, అంతకుముందు మన అసలు రంగనాథ్ గారికి లాస్ట్ అవార్డు ఇవ్వగలగటం నా అదృష్టం అండి. నా అవార్డు తీసుకున్నారు, తర్వాత పాపం ఆయన ఇండస్ట్రీకి దూరం అయ్యారు అనుకోండి. అంటే అవార్డు తీసుకోండి, లాస్ట్ అవార్డు మేము ఇవ్వటం అనేది చివరి రోజులైనా సరే ఆయనకి ఇవ్వగలిగామా అన్న ఆనందం ఒకటి మిగిలిపోయింది, అంతే. అదొకటి. మీరు కృతజ్ఞత చెప్పవలసి వస్తే ఏ వ్యక్తులకు చెప్తారు? వాళ్ళు ఎవరన్నా? నేను కృతజ్ఞతలు చెప్పాలంటే ఫస్ట్ అండి, నన్ను పెంచిన అమ్మమ్మ, మా తాతయ్య, వాళ్ళు దేవుళ్ళు, కనిపించిన దేవుళ్ళు అండి వాళ్ళు. ఎందుకంటే నన్ను చిన్నప్పటి నుంచి కూడా ఒక తల్లిదండ్రులు లేకపోయినా కానీ పెంచినటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నారంటే మా అమ్మమ్మ, మా తాతయ్య. చాడపూరు మాది, ఏలూరు దగ్గర చాడపూరు అండి. మురళీమోహన్ గారి ఊరే మా ఊరు. ఆ ఊర్లో ఆ ఊరు ప్రజలందరూ కూడా నన్ను చిన్నప్పటి నుంచి కూడా ఒక మేనల్లుడిని పెంచినట్టు పెంచారు. అల్లుడు అనుకుంటే ఇవాళ కూడా ఊరు వెళ్తే పండుగ రోజున అందరూ చక్కగా అందరూ కూడా పలకరించడం చేయటం. అలాగే ఊర్లో నాకు స్నేహితులు ఎక్కువండి, స్నేహితులు అందరూ కూడా చక్కగా ముందుకు వెళ్ళటం. సో నేను ముందు చెప్పాల్సి వస్తే కనుక ముందు తాత ముత్తవులకి, తర్వాత మేనమామలకి, ఇద్దరికి తల్లిదండ్రుల్లాగా పెంచారు. అత్తలు మేనమామలు వాళ్ళు పెంచారు, వాళ్ళకి చెప్పుకోవాలి. తర్వాత ఇంకా మా అందరికీ కూడా చెప్పుకోవాలి, ఇంకెవరుంటారు. అయితే మీరు లేనటువంటి ఆర్టిస్టులకు హెల్ప్ చేస్తున్నారు కదా, వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఇంకొక ఏ ఆర్టిస్ట్ అయితే ఆశీర్వాదం ఇస్తాడో ఒక 2 సంవత్సరాలు ఆయుష్ పెరిగింది అనిపిస్తుందండి నాకు. ఇంకొక 2 సంవత్సరాలు ఆయుష్ పెరుగుతుంది, ఇంకో 2 సంవత్సరాలు ఆయుష్ పెరుగుతుంది. అంటే ఈ ఆయుష్ పెరగడం కోసం నేను అవార్డులు ఇంకా ఎక్కువ చేసుకుంటూ వెళ్ళాలి, ఇంకా బూస్టప్ అనమాట నాకు ఇంకా చూడండి. నిజమైన కళాకారుడికి ఒక పెద్ద మురళీమోహన్ గారు అన్నారు, నిజమైన కళాకారుడికి రంగేసుకుంటే మొహానికి రంగేసుకుంటే 20 రోజుల పాటు ఫుడ్ అక్కర్లేదండి. 20 రోజుల పాటు ఫుడ్ అక్కర్లేదంటే దాని అర్థం ఏంటంటే నిజమైన ఆర్టిస్ట్కి ఏంటి, ఆ మొహానికి వేస్తున్న రంగు ఆనందమే ఆడికి 20 రోజులు ఫుడ్. నాకు వాళ్ళ దీవెనలే 2 సంవత్సరాల ఆయుష్. ఇంకా మీరు ఎంటర్టైన్మెంట్ అంటే ప్రొడక్షన్ల వైపు వెళ్తున్నట్టు అవకాశం ఉందని తెలుస్తుంది. అవును. ఎప్పుడు వెళ్ళే అవకాశం? నాకు రేపు వేసవికాలంలో నేను సీరియల్ చేస్తూ ఉన్నాను, ప్రొడ్యూసర్గా. సీరియల్ ప్రొడ్యూసర్గా చేస్తూ 2-3 సీరియళ్ళు స్టార్ట్ చేస్తున్నామండి. నేను మూవీస్లోనేమో ఇలా చేస్తూనే అటు పక్కన సీరియల్ ప్రొడ్యూస్ చేసుకుంటూ, బుల్లితెర వెండితెర అవార్డు చేసుకుంటూ అందరికీ సేవా కార్యక్రమాల్లో ముందుండాలనేది వీబీ ఎంటర్టైన్మెంట్స్ యొక్క ఇది ఒక ముఖ్య ఉద్దేశం అండి. చివరిగా V3 ప్రేక్షకులకు మీరు చేసినటువంటి అవార్డ్స్ తరఫున మీరు గ్రహించినటువంటి సమాజం నుంచి గ్రహించినటువంటి విషయాలను చెప్తారా? ముందుగా V3 ప్రేక్షకులకు మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు అండి. V3 న్యూస్ అతి తక్కువ కాలంలో పేరు పొంది ఎక్కువ వ్యూవర్షిప్ ఉన్నటువంటి ఛానల్ ఏదైనా ఉందంటే ఒక V3 న్యూస్ అండి. V3 న్యూస్ని వీళ్ళు చేసే సేవా కార్యక్రమాలు కూడా చాలా గొప్పవి. మొన్న రీసెంట్గా మొక్కలు నాటించడం అని, తర్వాత ఎవరో లేని అనాథ పిల్లల్ని వాళ్ళందరినీ కూడా హక్కును చేర్చుకుని వీరి ద్వారాగా వాళ్ళందరికీ వాళ్ళందరికీ కూడా ఆశ్రయం కల్పించడం అని, ఇలాంటి కార్యక్రమాలు V3 న్యూస్ నుంచి చాలా జరిగినాయని విన్నాను, చూశాను.
సో అందుకే ఇలాంటి సేవా కార్యక్రమాలు ఉన్న ప్రతి ఛానల్తో కూడా వీబీ ఎంటర్టైన్మెంట్స్ తత్సంబంధాలు పెంచుకుంటుంది. అలాగే V3 న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వీబీ ఎంటర్టైన్మెంట్స్ మా ఈ బుల్లితెర వెండితెర అవార్డ్స్ని మీరు ఎప్పుడు ఆదరించాలి. మీ యొక్క దీవెనలు, మీ యొక్క ఆశీస్సులు, మీ యొక్క అండదండలు మా మీద ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటూ, ఇట్లు మీ విష్ణు బొప్పన. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఎంతో బిజీ ఉన్నప్పుడు కూడా ప్రతిరోజు ఏదో ఫంక్షన్ అంటే అవార్డ్స్ మెంట్ చేయడం అంటే అందరికి కలగొలుపు చేసేటటువంటి ఫంక్షనే. సంవత్సరంలో 12 నెలలలో అట్లీస్ట్ మీరు ఇచ్చినటువంటి ప్రతి ఒక నెల చేయాలంటే మిగతా 2 నెలలు పనిచేయాలి. ఒక ఆహ్లాదకరమైన విషయాలను మీరు చేస్తూ మీరు బిజీ ఉన్నప్పుడు కూడా మేము పిలిచిన వెంటనే కాదనకుండా ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్నా కూడా రండి, నేను మీరంటే ఇస్తానని పిలిచినందుకు మీకు మొదట V3 న్యూస్ తరఫున ధన్యవాదాలు సార్. మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇంకా ముందుకెళ్ళాలని, ఈ ఎంటర్టైన్మెంట్ అంటే వీబీ ఎంటర్టైన్మెంట్ ద్వారా అవార్డ్స్ ఇవ్వటం అయితేనే ఉంది, పేదవాళ్ళ ఆర్టిస్టులకు ఇవ్వటం అయితేనే ఉంది, 2K రన్స్, ఇలాంటివన్నీ కూడా చాలా గొప్ప విషయాలు. గొప్ప వాళ్ళు చేసేటటువంటి పనులు బ్యాక్ ఎంత ఉన్నది కాదు, ఎంత ఇవ్వడం అనేది ఇంపార్టెంట్. ఇలాంటివన్నీ చూసినట్టయితే సమాజానికి నేనేమిచ్చాను అనేది కావాలి, నేనేం తీసుకున్నాను అనేది. ఇవన్నీ కూడా గొప్ప మనసులు ఉన్నటువంటి వ్యక్తులు కనుక రాబోయే రోజులలో కూడా మీరు సినిమా రంగంలో కూడా ఒక మంచి మెట్టు ఎక్కి మీకంటూ ఒక ప్రత్యేకత సాధించుకోవాలని మా ప్రేక్షకుల తరపున, మా తరపున, మా టీవీ తరపున కూడా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్తే. ఇదండి మరి సెలబ్రిటీ టాక్లో ఈరోజు వీబీ ఎంటర్టైన్మెంట్ విష్ణు బొప్పన గారు చెప్పినటువంటి విషయాలు. నేను మొదటి నుంచి కూడా పేదల పక్షపాతనని, మరి అందరిని కూడా అందరిలో ఉన్నటువంటి టాలెంట్ గ్రహించి అవార్డ్స్ ఇస్తున్నానని, బుల్లితెరను వెండితెరను కలగొల్పు చేయడం అనే అదృష్టమని, నాకు మొదట స్పాన్సర్షిప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేవునితో సమానమని, ఇంకా నేను ఇప్పటివరకు బుల్లితెరలో నటించానని, వెండితెరలో నటించానని, మంచి అవకాశం వస్తే బుల్లితెరలో నటిస్తాను, ఇప్పుడు మెయిన్గా వెండితెర వైపే నేను అవగాహనతో ముందుకెళ్తున్నాను, ఇంకా రాబోయే రోజులలో నాకు ఇంకా మంచి క్యారెక్టర్ వస్తే ఇంకా మంచిగా చేస్తానని మనకు V3 న్యూస్ ద్వారా తెలియజేశారు. చూస్తూనే ఉండండి. కెమెరామ్యాన్ నరేష్తో మీ సురేష్ దండు.